నమస్తే. దొంగతనాలకు కాదేది అనర్హంగా మారిపోయింది. మొన్న ఒకటి చూసిన జనగామ జిల్లాలో తాగినటువంటి మత్తులో ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సుని దొంగిలించి దరిదాపుగా 25 కిలోమీటర్లు వేసుకొని పోయాడు. దాని తర్వాత ఒక దిమ్మెకు గుద్దుకొని బస్సు ఆగడం వల్ల ఆ బస్సు దక్కింది తప్పించి, లేకపోతే మరి ఆ బస్సు పట్టుకుని వాడు ఎక్కడికి పోవో తెలియదు. అయితే మొత్తానికి వాడు ఆగడం, వాడిని చూసినటువంటి కొంతమంది అసలు ఆర్టీసీ బస్సు ఇట్లా గుద్దింది అని చెప్పేసి ఆపిన తర్వాత వాడిని అడిగితే ఆ రోజు ఏమని చెప్పిందంటే అది జనగామ డిపోకు సంబంధించినటువంటి బస్సు. వాడు తిరుపతికి వెళ్ళడానికి ఏ ట్రైన్లు లేకపోతే వాడు ఏకంగా ఆర్టీసీ బస్సుని తిరుపతి వెంకన్న దగ్గరికి వేసుకుపోయేందుకు వాడు ప్రయత్నించినట. నేను కూడా 3 రౌండ్లు ట్రయల్ వేసిన తర్వాత నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి 3 రౌండ్లు డిపో చుట్టూ నేను ట్రయల్ వేసిన, దాని తర్వాత నేను వేసుకొని పోయినానని వాడు చెప్పిండు. అది వారంగా ఎద్దలేదు ఆ విషయం మర్చిపోయి. ఇంకొక విషయం అట్లాంటిదే జరిగింది. అదేమో జనగామలో జరిగితే ఇదేమో కోరుట్ల జగిత్యాల దగ్గర ఉన్నటువంటి కోరుట్ల డిపో దగ్గర జరిగింది. వాడు 20-25 కిలోమీటర్లు వేసుకపోయాడు కాబట్టి ఆ రికార్డును బద్దలు కొడదాం అనుకున్నాడు, ఏందో తెలియదు. కానీ 20 కిలోమీటర్ల దగ్గర మాత్రం ఆగిపోయాడు. మొత్తానికి పోలీసులు ఒక 3 జీబులతోటి చేజింగ్ చేసి ఎట్టకేలకు వాడిని దొరకబట్టిండు. సో ఇక్కడ ఏం జరిగింది, అసలు ఆ బస్సు ఎత్తుకపోవడానికి కారణం ఏంటిదంటే, ఒక సాంబయ్య అన్నటువంటి ఒక వ్యక్తి కోరుట్ల డిపోకు 21 తారీఖున పోయిండట. ఆ 21 తారీఖున పోయిన తర్వాత పని కావాలని నాకు ఈ డిపోలో ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని చెప్పేసి డిపోలో ఉన్నటువంటి అధికారులకు విజ్ఞప్తి చేస్తే, ఇక్కడ పనేమి లేదు, ఏది లేదు, నువ్వు ఇంటికి పొమ్మని చెప్పేసి వాళ్ళు అనడంతో మనస్తాపానికి గురైనటువంటి సాంబయ్య ఇక మెల్లగా కాసుకొని కూకున్నాడు. ఎప్పుడు బస్సుకి తాళాలు పెట్టి వస్తారా, ఆ బస్సును ఎత్తుకపోదాం అన్నటువంటి ఒక ప్లాన్ చేసి ఎట్టకేలకు నిన్న మధ్యాహ్నం టైంలో కోరుట్ల బస్సు డిపో ఏదైతే ఉందో 8వ నంబర్ ప్లాట్ఫామ్ పైన ఆపినాక బస్సు డ్రైవర్ కండక్టర్ బస్సుకి తాళాలు అట్నే ఉంచి టీ తాగొద్దామని చెప్పేసి వెళ్ళిపోయినట్ట. ఇక ఇదే అదనంగా భావించినటువంటి సాంబయ్య ఇక ఈ బస్సును ఎత్తుకొని పోయినట్టయితుంటే నాకు ఉద్యోగం ఇవ్వనటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం కూడా పోతుంది అన్నటువంటి ఒక ఆలోచన చేసి ఈ బస్సును ఎత్తుకొని పోయాడు. ఇక దాని తర్వాత ఛాయ్ తాగి మెల్లగా బస్సు కాడికి వచ్చి బస్సు తీద్దామని చెప్పేసి నిజామాబాద్ వెళ్ళాలి జగిత్యాల నుంచి. సో ఆ బస్సును చూసి వచ్చేసరికి బస్సు లేదని చెప్పేసి డిపో వాళ్ళకి కంప్లైంట్ చేస్తే జీపీఎస్ ట్రాకర్ ద్వారా గుర్తించడం జరిగింది, అది ఎటుపోతుంది, ఎవరు ఎత్తుకపోయింది అనేది. సో మొత్తానికి గుర్తించి మెట్పల్లి పోలీసులకు కంప్లైంట్ చేస్తే దీన్ని చేజింగ్ చేసింది. ఒకసారి ఆ చేజింగ్ కూడా చూడండి. ఇక వాడేమో ముందు పోతున్నటువంటి బైక్లను ఢీకొట్టిండు, అలాగే ఆడ కొంతమంది కూడా గాయాలైపోయినాయి. 21 కిలోమీటర్ల తర్వాత వీడు దొరికిండు. దొంగలంటే మనకు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నా తీసుకొని పోతారు, లేకపోతే బంగారం అన్న ఎత్తుకొని పోతారు, లేకపోయినట్టయితే బైకులన్నీ ఎత్తుకుపోతారు, ఇంకేమన్నా ఎత్తుకుపోతారు. మనం ఇట్లా సహజంగా చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు దొంగతనాలు అంటే ఇవే జరుగుతూ ఉంటాయి. బంగారం కోసమో పైసల కోసమో దేనికో కోసం జరిగేటువంటి దొంగతనాలు. కానీ ఇటీవల ఏందో తెలియట్లేదు, ఆర్టీసీ బస్సులకు చూడు పెడతాను. మరి ఈ ఆర్టీసీ బస్సును తీసుకుపోయి ఎవరికి అమ్ముతాడు? కనీసం ఉండాలి కదా, జ్ఞానం అయితే ఉండాలి కదా. ఈ ఆర్టీసీ బస్సును కొరటోడు ఎవరుంటాడు చెప్పుర్రి. సరే ప్రైవేట్ అంటే సరే అది వేరే అనుకోండి. గవర్నమెంట్ బస్సు, ఈ గవర్నమెంట్ బస్సును ఎవరికి అమ్ముదాం అనిపోయాడు? మరి ఏమన్నా సముద్రంలో లేకపోతే మొత్తం దీనిలో చెర్లకి ఇట్లా ఏమన్నా వేద్దామని అనుకున్నాడు, ఏందో తెలియదు. కానీ సో తాగినటువంటి మాత్రం జరిగేటువంటి సంఘటనలు ఇవి. ఒకసారి చూడండి చేజింగ్ ఏ విధంగా చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇగో ఇక బండి పోతుంది. అగో వాళ్ళిద్దరు భార్య భర్తలు ఉన్నట్టు, ఇద్దరు పడ్డారు. మరోసారి చూడండి, భార్య భర్తలు ఇద్దరికి గుద్దిండు. సో ఇట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక 3 బైకులను ఢీకొట్టిండు, 4-5 కూడా గాయపడ్డారు. మొత్తానికి ఎట్టకేలకు చిక్కిండు సాంబయ్య అన్నటువంటి వ్యక్తి. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏం జరిగింది ఏంటిది అనేది కూడా, ఇదంతా కూడా కోరుట్లలో నిన్న జరిగింది. నిన్న వీడెవడండి బాబు, ఆర్టీసీ బస్సు పైన కన్నేశాడు, పట్టపగలు దర్జాగా బస్సుతో పరారైన దొంగ బాబు. బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో కలకలం రేపింది. బస్టాండ్లో నిలిపిన బస్సును చోరీ చేసి నిజామాబాద్ వైపు తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్టీసీ సిబ్బంది దాదాపు 18 కిలోమీటర్ల పాటు వెంబడించింది. ఈ క్రమంలో దున్నగుడు 3 ద్విచక్ర వాహనాలను పోలీసు వాహనాన్ని కూడా ఢీకొట్టిండు. సో మనం చూస్తుంటాం నిత్యం ఎక్కడో ఒక చోట చోరీలు జరగడం మనం
చూస్తూనే ఉంటాం. సో బంగారం, డబ్బు, బైకులు, వాహనాలని చోరీ చేయడం చూస్తుంటాం. అయితే జగిత్యాల జిల్లాల కోరుట్లలో జరిగిన ఈ ఘటన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. అది కూడా నిత్యం ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సు పైన కన్నేయడంతో అందరూ అవక్కయ్యారు. ఈ ఘటన కోరుట్ల బస్టాండ్లో చోటు చేసుకుంది. పోలీసులు దాదాపు 18 కిలోమీటర్ల పాటు వెంబడించి చివరకు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందినటువంటి TS 08Z0103 నెంబర్ ఆర్టీసీ బస్సును డ్రైవర్ ప్రవీణ్ కోరుట్ల బస్టాండ్లో 8వ నంబర్ ప్లాట్ఫామ్ పైన నిలిపి కండక్టర్తో కలిసి కొద్దిసేపు పక్కకు వెళ్ళినట. ఇదే ఆధారంగా భావించిన ఓ అగంతకుడు బస్సులోకి ఎక్కి దానిని స్టార్ట్ చేసి నిజామాబాద్ వైపు తీసుకెళ్ళిండు. మరి వీడు ఇక కాసేపు లేట్ అయింది కాబట్టి డ్రైవర్లు కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి నేనే గమ్యస్థానం చేరుస్తా అని చెప్పి తీసుకుపోయిందో తెలియదు. వాళ్ళు వచ్చే ఆలస్యం, వాడు ఛాయ్ తాగి వచ్చేసరికి బస్సు లేదు కథం. ఇక బస్సు కనిపించకపోవడంతో అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. దీంతో మెట్పల్లి సర్కిల్లో చెందినటువంటి పోలీసులు ఆర్టీసీ ఉద్యోగులు వాహనాల్లో బస్సును వెంబడించారు. పోలీసులను ఆల్రెడీ ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా బస్సును వెంబడిస్తే, అయితే దుండగుడు వేగంగా బస్సును నడుపుతూ కోరుట్ల, ఆరపేట, వెంకట్రావుపేట ప్రాంతంలో 3 ద్విచక్ర వాహనాలు ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అంతేకాకుండా బస్సును వెంబడిస్తున్న పోలీసుల వాహనాన్ని కూడా ఢీకొట్టడంతో ఆ వాహనం కూడా దెబ్బతింది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మెట్పల్లి మండల పరిధిలో గండి హనుమాన్ దేవాలయం సమీపంలో జాతీయ రహదారిపై భారీ వాహనాలను అడ్డంగా పెట్టింది కాబట్టి అది ఆగిపోయింది. లేకపోతే వాడు ఇంకా ఎక్కడికి తీసుకుపోవో, ఎంతమందిని గుద్ది చంపో, వాడు ఎంతమంది పానాలు తీసో తెలియదు. సో అక్కడ మెట్పల్లి దగ్గర పెద్ద పెద్ద వాహనాలను రోడ్డు మీద అడ్డం పెడితే దానికి ఢీకొని ఈ బస్సు ఆగిపోయింది. ఇక పోలీసు వాహనాల కంటే ఇంకా వాడు స్పీడ్గా పోయింది అన్నట్టు బస్సులో. సో ఇదంతా చేసింది సాంబయ్య అన్నటువంటి వ్యక్తి అట. సాంబయ్య అన్నటువంటి వ్యక్తి పని ఇవ్వకపోతే దాని మీద ఉన్నటువంటి వాళ్ళ అధికారుల మీద ఉన్నటువంటి కోపంతో ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసిండు.